నేరగాళ్లకు నో ప్రోటోకాల్. శుక్రవారం హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్లో గన్తో సీఎం రేవంత్, పక్కన డిప్యూటీ సీఎం భట్టి. ఈయన కూడా మోడీ గారిని ఆదర్శంగా తీసుకున్నట్టు చూసిండు. మోడీ గారు ఎక్కడికి పోతే అక్కడ ఒక ఏషం కడతాడు, ఒక ఫోజ్ కొడతాడు, బయటికి వస్తాడు నెమ్మదిగా, ఆ ఫోటో రిలీజ్ చేస్తాడు, అది వైరల్ అవుతుంది. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక గన్ను పట్టుకొని పోజు పెట్టిండు. నేరగాళ్లకు ప్రోటోకాల్ లేదట. వాళ్ళు రాజకీయ నాయకులైనా సరే అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులతో అమర్యాదగా ప్రవర్తిస్తే క్షమించేది లేదని హెచ్చరిక. ఎవరైనా స్టేషన్కు వచ్చి డాబు దర్పం ప్రదర్శిస్తే చక్కగా బొక్కలేయండి. పేదలు బాధితులపై మాత్రమే సానుభూతి చూపండి. పోలీసుల పేరు వింటేనే క్రిమినల్స్ భయపడేలా చేయండి. హోంగార్డులకు హెల్త్ కార్డులు, మరణిస్తే 5 లక్షల పరిహారం, ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, డ్రగ్స్ సైబర్ క్రైమ్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడి. హోంశాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి. ముందుగా మీరు ఏమన్నారు? నేరగాళ్లకు నో ప్రోటోకాల్ అన్నారు కదా. ఇప్పుడు నీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడిన మాటలకు తక్షణం బొక్కలే. అది ఆయనను బొక్కలేసినాక నీ నిజాయితీ ఎంత, నీ నిబద్ధత ఎంత అనేది ప్రజలు చూసుకుంటారు. అంత దుర్మార్గంగా మాట్లాడింది కదా చంపుతామని, మరి ఆయన లోపలేయి. ఇప్పుడు ఇది ఏందా అంటే కౌశిక్ రెడ్డి పోయి విధులకు ఆటంకం కలిగించిందని, డాబు దర్పం చూపించిందని ఆయన లోపలేసింది కదా. దాని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. చక్కగా లోపలేయరి అంటాను. మరి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పోలీసులు మీ ఇంటికి వచ్చింది, మీరు ఏమన్నారు? పోలీసులను పట్టుకొని ఎవడా వచ్చేది ఇంట్లోకి ముడ్డి మీద తన్నుతా అన్నారు. ఒక డీసీపీని పట్టుకొని అన్నారు మీరు ఆ రోజు. గిట్లనే నిన్ను ప్రభుత్వం అమర్యాదగా ప్రవర్తించిందని లోపలైతే ఎట్లుండు? కౌశిక్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తారు, కౌశిక్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని తీసుకొచ్చి ఫిర్యాదు ఇస్తే తీసుకోరు. పైగా ఆయన ముందట ఒక ఎమ్మెల్యే స్థాయి అనే వస్తా అంటే చూసుకుంటా వెళ్ళిపోతాడు సిఐ గారు. ఒక బాధితుడిగా వస్తే బాధితుడు ఫిర్యాదు చూడరా? చూడకుండా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే అట్లా ఎందుకు వెళ్ళిపోతున్నామని నిరసన తెలిపే హక్కు లేదుగా. ఆ నిరసన తెలిపితే విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, కేసులు పెడతారా? కేసులు పెట్టి జైల్లో వేస్తారా? మరి ఇప్పుడు నీ వీర్లపల్లి శంకర్ మాట్లాడింది ఏంటిది? భగవద్గీత ప్రవచనాలా, బైబుల్ ప్రవచనాలా ఏంటిది? ఏం మాట్లాడిండు? వెలుమ కులాన్ని మొత్తమే అంతం చేస్తామంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం శిక్ష వేస్తారు? మరి వేయండి. ఆయనకు ప్రోటోకాల్ ఉందా ఇప్పుడు వీర్లపల్లి శంకర్ గారికి? క్రిమినల్స్ అంతా కాంగ్రెస్లో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయనే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా క్రిమినల్స్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు వీర్లపల్లి శంకర్ గారు, మీతో సహా. పైగా మీకు తెలియకుండా ఏ అర్ధరాత్రో అపరాత్రో పోయి నరికొత్తామని చెప్తాడు ఆయన. దానికి ఏమంటారో మీరే చెప్పుర్రు. ఇక చక్కగా బొక్కలేయాలట. ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా పోలీసు వాళ్ళను ఇట్లెందుకు చేస్తున్నారు మీరు, పోలీస్ రాజ్యమాన్ని ప్రశ్నించడానికి వీల్లేదట. చక్కగా తీసుకుపోయి బొక్కలేస్తారట. అంటే ఇంకా తీవ్ర స్థాయికి పోతున్నారు ముఖ్యమంత్రి గారు. హత్య చేసిన కసబు లాంటికే మానవ హక్కులు ఉన్నాయని తీసుకుపోయి వాడిని జైల్లో కూర్చోబెట్టి 2 సంవత్సరాలు మేపినాక ఉరిశిక్ష వేసింది. నువ్వు జడ్జివా లేకపోతే మొత్తం మీరే ఒక కొత్త చట్టాన్ని తయారు చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? నో ప్రోటోకాల్ అట. నేరస్తునికి కూడా ఉంటుంది హక్కు. కోర్టు తేల్చినాకనే వాడిని తీసుకుపోయి జైలు ఎత్తది. అంటే ప్రాథమిక హక్కులన్నీ అరించి వేస్తావా? భావ ప్రకటన స్వేచ్ఛను అరించి వేస్తావు. నో ప్రోటోకాల్ అట. రేవంత్ రెడ్డి గారికి తీవ్ర స్థాయికి పోయేటట్టున్నారు. ముందు ఆయనలో ఉన్న ఉన్మాది మొత్తం బయటకు వచ్చేటట్టున్నాడు.